వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. వైద్యు నారాయణ అనే పవిత్రమైన పదానికి కళంకం తీసుకురాం. డాక్టర్ ప్రవీణ్, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి. వైద్యు నారాయణ అనే పవిత్రమైన పదానికి కళంకం తీసుకురామని, డబ్బు అనేది ప్రధానం కాదని, అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్ను ముందుగా మేము అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని, అంతేగాని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వమని, పేషెంట్ ప్రాణాలకి ప్రాధాన్యత ఇస్తామని రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మహేశ్వర మండలంలో గల మాన్సన్పల్లి ఎక్స్ రోడ్లో తెలంగాణ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులతో పాటు స్థానిక భాజపా అభ్యర్థి అందెల శ్రీరాములు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడిన నూతన విజయచంద్ర హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆయన సతీమణి గోల్డ్ మెడలిస్ట్ గ్రహీత మాటలను వారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహేశ్వరం మండలం 54 గ్రామాల్లో సరైన ఆసుపత్రి లేదని, తాము ఆ లోటును తీరుస్తామని వారన్నారు. అలాగే ఫ్రీ డెలివరీ కావడానికి 100% కృషి చేస్తామని, పేషెంట్ ఫ్రీ డెలివరీ కాదని, తల్లి పిల్లకు ప్రమాదం జరుగుతుందని భావించిన పక్షంలోనే సిజేరియన్ ఆపరేషన్ చేస్తామని వారు పేర్కొన్నారు. అన్నది లేకుండా ఎవరు వచ్చినా కూడా వైద్యం డబ్బులు లేకుండా వైద్యం చేయకపోవడం అనేది ఇక్కడ ఉండదు. డబ్బులతో సంబంధం లేకుండా పేషెంట్ అనారోగ్యంతో వస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ ఇక్కడ జరుగుతున్న సేవలను వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్య విభాగాలన్నీ తీసుకోవాలని కోరుతున్నాను. ఇది విజయచంద్ర హాస్పిటల్. నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎండి జనరల్ మెడిసిన్. సో నా మాస్టర్స్ అయిపోయింది, పీజీ జనరల్ మెడిసిన్లో చేశాను. సో అన్ని రకాల పాయిజనింగ్ కేసులు కానీ, స్నేక్ బైట్స్ కానీ, షుగర్కి కానీ, బీపీకి కానీ, గుండె సంబంధిత ఇబ్బందులు కానీ, పక్షవాతం కానీ, వీటన్నిటికీ, థైరాయిడ్ ఇబ్బంది కానీ, వీటన్నిటికీ నేను చూస్తాను. తను మా వైఫ్ డాక్టర్ శ్రవంతి, ఎంఎస్ గైనకాలజిస్ట్, గోల్డ్ మెడల్ తను. సో డెలివరీకి సంబంధించింది, ప్రెగ్నెన్సీకి సంబంధించిన అవి గైనకాలజీ ప్రాబ్లమ్స్ అనేది తను చూసుకుంటారు. నేను గైనకాలజిస్ట్ గా గాంధీ హాస్పిటల్ నుంచి పీజీ తీసుకున్నాను. ఇక్కడ ఈ మహేశ్వరం మండలంలో అందరి ప్రజలకి సేవ చేయాలనే ఆశతో మేము ఈ హాస్పిటల్ నిర్మించబడింది. అందరికీ సేవ చేసుకుని, డబ్బుకి సంబంధం లేకుండా అందరికీ సేవ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరి సేవలన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. నేను నా పీజీ గాంధీ హాస్పిటల్లో చేశాను. చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే భయపడుతున్నారు. మీరు డబ్బులు ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకుని ట్రీట్మెంట్ పరంగా అయితే మేము మంచిగా చేస్తాము, అందుబాటులో చేస్తాం. ప్రజలందరికీ వాళ్ళకి తగ్గట్టు అందుబాటులో చేస్తాం. ఈ హాస్పిటల్ పెట్టే కారణమే డబ్బు అనేది, వైద్యం అనేది పేషెంట్లకు అందుబాటులో ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి. సో అదే ఎయిమ్తో పెట్టాము. సో హాస్పిటల్ ఖర్చు వీలైనంత తక్కువ పెట్టుకున్నాము. ఎందుకంటే పేషెంట్కి మేము ఎక్కువ ఖర్చు పెడితే పేషెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్కి వీలైనంత తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తాము. డబ్బుల గురించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఇక్కడ మంచి సేవ చేయాలనే వచ్చాము. ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఇక్కడ తీర్చబడతాయి. డెలివరీలు, కాన్పులు చేయబడతాయి. ఇంకా ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా బ్లీడింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని ఇక్కడ చూస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే గైనకాలజిస్ట్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలని పెద్ద హాస్పిటల్ అనుకుంటే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు సీజర్ ఆపరేషన్ చేస్తారని ఒక అపోహ ఉంది. మామూలుగా డెలివరీ అయితే అమౌంట్ ఏమి రాదు, సీజర్ ఆపరేషన్ చేస్తే అమౌంట్ అనేది వెనక్కి తీసుకోవచ్చు అని ఒక అపోహ ఉంది. దీని గురించి మీ ఎవరు చేస్తారు? అలాంటిది ఏమీ లేదండి. ప్రతి మహిళ వచ్చినప్పుడు తన కండిషన్ అదంతా చూసి మేము నార్మల్ డెలివరీకి ఉంటే ఫస్ట్ కంపల్సరీ నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం. ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రమే సిజేరియన్ సెక్షన్ కి తీసుకుంటాం. కంపల్సరీ సిజేరియన్ సెక్షన్, నార్మల్ డెలివరీ ట్రై చేసి వెంటనే సిజేరియన్ సెక్షన్ కి తీసుకోవడం అలాంటివి జరగదు. నార్మల్ డెలివరీ ఇంకా అవ్వదు అని అనుకున్న సమయంలోనే మేము సిజేరియన్ సెక్షన్ కి తీసుకుంటాం. అదే ఇప్పుడు 99% నార్మల్ డెలివరీకి ఎప్పుడైతే బిడ్డకి ఆరోగ్యపరంగా సరిగా లేదు, మదర్ కి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తుంది, నార్మల్ డెలివరీకి ట్రై చేస్తుంటే అంటే మాత్రమే మేము సిజేరియన్ కి తీసుకుంటాం. నమస్కారం, నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎండి జనరల్ మెడిసిన్. తను మా వైఫ్ డాక్టర్ శ్రవంతి, గైనకాలజిస్ట్. మన మహేశ్వరం ఈ మండలంలో చుట్టుపక్కల 50 గ్రామాల్లో
ఎంబీబీఎస్ డాక్టర్ లేనందున ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ స్థాపిస్తే ఇక్కడ ఉన్న పేద ప్రజలకి మంచి వైద్యం తక్కువ ధరలో అందుబాటులో ఉండడానికి ఒక హాస్పిటల్ని ఒక 20 బెడ్స్ సౌకర్యంతో, ఆపరేషన్ థియేటర్ సౌకర్యంతో, అన్ని సర్జరీస్ అయ్యేలాగా, డెలివరీలు అయ్యేలాగా, అన్ని వసతులు ఉండేలాగా చూసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సహాయం చేసేందుకు హాస్పిటల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఒక 1 మంత్ పాటు ప్రతి ఒక్కరికి ఓపీ ఫ్రీగానే చూస్తున్నాం. నేను కల్వకోల్ గ్రామం నుంచి పుట్టి పెరిగినందున దగ్గరలో హాస్పిటల్ పెడుతున్నాను కాబట్టి కల్వకోల్ గ్రామ ప్రజలకి ఎప్పటికీ ఓపీ ఫ్రీగానే ఉంటుంది.